సో ఒక 9 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ మన దగ్గరికి ఫ్రీక్వెంట్ కోల్డ్, కాఫ్, లో రెసిస్టెన్స్, లో ఇమ్యూనిటీ అండ్ అలాంగ్ విత్ ఫ్రీక్వెంట్ కంప్లైనింగ్ ఇన్ అబ్డామిన్. ఈ కంప్లైంట్స్తో మన దగ్గరికి తీసుకొచ్చారు. సో కేసు అంతా తీసుకోవటం జరిగింది. సో 9 ఇయర్ ఓల్డ్ గర్ల్ కాబట్టి నేను మదర్ని ఒక 2 minutes బయట వెయిట్ చేయండి అని అడిగాను. సో మదర్ వెళ్ళారు. సో ఆ పాపని అడిగాను, ఏంటమ్మా దేని గురించి నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటావు, ఏంటి అసలు నీ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, స్కూల్లో నాకు ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం. ఏ విధంగా అని అడగడం జరిగింది. సో తను ఏం చెప్పిందంటే, స్కూల్లో అస్తమాటు మిస్ అది కోప్పడుతూ ఉంటారు, వర్క్స్ చేయలేదంటూ ఉంటారు, తిడుతూ ఉంటారు, నీకేం రాదు, నువ్వు సరిగ్గా చదవట్లేదు అంటూ ఉంటారు. నేను బాగానే చదివినా కూడా ఆ మిస్ ఏమి యాక్సెప్ట్ చేయరు, బాగా చదివావు అని అనరు. దానివల్ల నాకు ఎప్పుడూ కూడా స్కూల్ గురించి టెన్షన్గా ఉంటుంది. మిస్ ఏమంటారో అస్తమానం ఏమంటారు మిస్. అదే అందరూ మిగతా స్టూడెంట్స్ ముందు నేను చదివినా కూడా బాగా చదవలేదు, నువ్వు బాగా చదవట్లేదు అని తిడుతూ ఉంటారు, నీకేం రాదంటూ ఉంటారు. సో ఏమవుతుంది నీకు అప్పుడు అలా అన్నప్పుడు అంటే, నాకు కొంచెం నచ్చదండి, నేను అందరిలో అలా అంటే నాకు బాధగా ఉంటుంది, నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తాను అలాంటప్పుడు. అప్పుడు బాడీలో ఎలా ఉంటుంది ఆ టైంలో అంటే, నాకు టెన్షన్గా ఉంటుంది, మొత్తం బాడీ అంతా షివర్ అయినట్టుగా ఉంటుంది అని చెప్పి. సో ఈ తీసుకుని ఇది మోర్ ఆఫ్ ఫస్ట్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్లో ఉంది, అది కూడా ప్లాంట్ కింగ్డమ్లా ఉందని చెప్పి ఆ పేషెంట్కి పల్సటిల్లా ఇవ్వడం జరిగింది. అయితే పల్స్టిల్లా ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 1 week 10 days బాగానే ఉంది. అయితే ఫర్దర్గా ఫాలోఅప్స్కి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అస్తమానం నాకు కడుపు నొప్పి తగ్గలేదండి అని చెప్తుంటే, బట్ నేను ఏం చేశానంటే కొంచెం వీరావేశంతో, మనం ఫస్ట్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ కొంచెం కాలర్ ఎగరేసాం కదా, చాలా కేసులు తగ్గాయి మనకి ఈ మెథడాలజీలో. మనం చెప్పుకున్న అసిమోనా ట్రైలోబా, నక్స్ మోస్కేటా, ఓపియంతో, స్ట్రమోనియంతో చాలా బాగా తగ్గే కేసెస్. సో ఈ కేసు కూడా మనకి తగ్గుతుందిలే ఫస్ట్ సబ్ క్లాస్తోనే, మనం ఏం మందు మార్చక్కర్లేదు అని చెప్పి వచ్చినప్పుడల్లా ఐదర్ ప్లాసిబో కానీ లేకపోతే ఈ పల్స్టిల్లా రిపీట్ చేయడం కానీ జరిగింది. దాంతో వన్ ఫైన్ మార్నింగ్ పేషెంట్ మానేశారు. దాంతో నేను కొంచెం షాక్ అయ్యాను. షాక్ అయిన తర్వాత ఫోన్ చేస్తే, అదేనండి మేము 4-5 months నుంచి వాడుతున్నాం మీ దగ్గర, ఈ కడుపు నొప్పి ఏం తగ్గలేదు, అందుకని మేము పెడియాట్రిషియన్ చూపించుకున్నాం అని చెప్పారు. ఏం జరిగింది? సో మళ్ళీ కేస్ షీట్ తీసుకుని చదివాను. సో పేషెంట్ ఇంటర్వ్యూలో అయితే ఇలా వచ్చింది, కానీ ఒక పాయింట్ కేస్ టేకింగ్లో ఏంటంటే, ఆ అమ్మాయికి రీల్స్ చేయడం అంటే ఇష్టం. అంటే ఇది 9 years ఓల్డ్ గర్ల్.
అది ఆ అమ్మాయి చెప్పలేదు, వాళ్ళ మదర్ చెప్పారు. రీల్స్ చేస్తూ ఉంటుందండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటుందండి. ఇది నేను అసలు ఐదర్ ఎంక్వైర్ చేయలేదు, అసలు దాని వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ రీజనింగ్ కూడా నేను చూడలేదు. అంటే కేసులో ఒక పాయింట్ ఆఫ్ వ్యూనే నేను స్టడీ చేశాను. ఏంటంటే ఆ అమ్మాయికి షీ వాజ్ సెన్సిటివ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద టీచర్. She has suffering from the ailments of mortification. So mortification ailments, humiliation, understanding, ఇవన్నీ తీసుకున్నాను. కానీ అంటే తర్వాత మనం స్టడీ చేసుకుంటే డ్యూరింగ్ కేస్ టేకింగ్ కాకుండా ఆఫ్టర్, వాట్ makes this person at the age of such early age making the reels in Instagram. అసలు ఏంటి అంటే అఫ్ కోర్స్ అది అసలు ఏ కారణం చేతనే, అది కూడా ఫస్ట్ సబ్ క్లాస్ అవునో కదా మనకు తెలియదు. ఇప్పుడు పైపరేసిఏలో బీయింగ్ ఏ ఫస్ట్ సబ్ క్లాస్ పర్సన్, సింప్లీ to divert their pain, they indulge in many activities. ఎప్పుడైనా మనం వీలైతే ఒక బ్యూటిఫుల్ పైపర్ కేసు చెప్పుకుందాం సందర్భం వస్తే. అంటే ఎలా ఉంటుంది అసలు పైపరేల్స్లో, ఎంత మనకి కనపడతాయంటే పైపరేల్స్లో మిగతా అదర్ ఆర్డర్స్లో ఉండేటువంటి ఆ ఫస్ట్ సబ్ క్లాస్ జనరల్ ఫీచర్స్, ఆ మ్యాస్కులైన్ నేచర్ లేకపోవటం, మోర్ ఫెమినైన్ ఆస్పెక్ట్ ఉండడం, టిమిడ్, జెంటిల్గా ఉండటం, మోర్ ఆఫ్ ఇంట్రావర్ట్గా ఉండటం, షైగా ఉండటం, ఆ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా పైపరేల్స్లో కనిపించవు చిత్రంగా పైకి. బట్ దీస్ పీపుల్ ఆర్ at the end of case, if you retrospectively see the case, చూస్తే వీళ్ళు చెప్తున్నదంతా ఇలా చెప్తున్నారు కానీ వీళ్ళు ఆ పర్సన్ ఏమి ఎవాల్వ్డ్ కాదనిపిస్తుంది. అలా ఉంటాయి పైపరేల్స్ కేసెస్. అంటే వాళ్ళు చూడడానికి వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ బిహేవియరు, మోడ్ ఆఫ్ డిస్పోజిషను చాలా మ్యాస్కులినిటీ ఉన్నట్టుగా కనబడుతుంది. చాలా ఎవాల్వ్డ్ పీపుల్లా కనపడతారు. టాక్ కూడా అలా ఉండొచ్చు సమ్ టైమ్స్, లెర్న్డ్ టాక్ అయితే. కానీ వన్స్ మనం కేసు తీసుకుని లోపలికి వెళ్ళే కొద్దీ వీళ్ళు ఈ పార్ట్ అంతా ఎందుకు షాపింగ్ చేస్తున్నారు, ఎందుకు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకు ఫన్ కావాలనుకుంటున్నారు, ఎందుకు ప్లెజర్ కావాలనుకుంటున్నారు, ఎందుకు ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారు, బోర్డ్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ చూస్తే అవన్నీ డ్యూ టు సంథింగ్ దే ఫీల్ ఇన్ ది ఇన్నర్ దట్ ఈజ్ అన్ ఎస్కేప్ టు దేర్ ఓన్ మెకానిజం. ఐదర్ హ్యూమిలియేషన్ కావచ్చు, లేదా మార్టిఫికేషన్ కావచ్చు, లేదా ఫస్ట్ సబ్ క్లాస్లో ఉండేటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి నుంచి ఎస్కేప్ రూట్, అంటే ఆ ఒక విత్డ్రాల్ ఫినామినాగా మనం పైపరేల్స్లో కనబడుతుంది. సో ఏదైనా కావచ్చు, అది రెమెడీ పైపరేల్సే కావచ్చు, మనకు తెలీదు. బట్ సింప్లీ ఐ లాస్ ద కేస్ because I am not prepared to change my route to plan B. సో ఎప్పుడు కూడా మనకి కేసెస్లో డెఫినెట్గా కొన్ని సక్సెస్ ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి.
but it is our duty to look at the failures where we went wrong in these sort of cases. ఎక్కడ మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం, యూ హ్యావ్ టు పిక్ అప్ దట్ థింగ్. సో నాకు ఈ కేసులో వాట్ ఐ హ్యాడ్ జస్ట్ మెన్షన్, I simply had gone through the pulsatilla rather than cross-checking about other aspects which I had missed in the case. So ఒక్కొక్కసారి ఈ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ మనకి తిప్పి కొడుతుంది, చెప్పలేం. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ విత్ ద ప్లాన్ బి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక ఆస్పెక్ట్ చూసాం, ఆ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి కీ మెథడాలజీ తీసుకున్నాం, అందులో ఉన్న ఎక్స్పీరియన్స్ రీచ్ అయ్యాం, స్టిల్ కేస్ వాజ్ ఎ లిటిల్ బిట్ ఆన్ ద wrong side because of the doctor's ignorance. ఏం జరిగింది, పేషెంట్కి తగ్గలేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసికల్ ఫెయిల్యూర్ రిగార్డింగ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ ఇన్ చిల్డ్రన్. వన్ ఆఫ్ ద క్లాసికల్ కేస్. సూపర్ క్లాస్ సబ్ క్లాస్ తీసుకున్నాం, సెన్సిటివిటీ పార్ట్ వచ్చింది, రెనన్క్యులేసియా వచ్చింది, పల్సటెల్లా వచ్చింది, బట్ పల్సటెల్లా డిడ్ంట్ హెల్ప్ ద కేస్ అండ్ we had a bad result. So please make a mark, dear friends. Firstly, that you should have some plan B to each and every aspect of the case. Okay, if the case is doing good, you have all accordance with the case. అంతా బాగా వచ్చింది, చక్కగా నీట్గా ఉంది, ప్రతి లక్షణం తెలుస్తోంది, పేషెంట్ బెటర్ అవుతున్నారు, సిమ్టమ్స్ కూడా బెటర్ అవుతున్నారు, ఓకే. లేదా జనరల్స్ బెటర్ అవుతున్నాయి, పర్టికులర్స్ ఇంకా బెటర్ అవ్వలేదు, ఓకే. బట్ ఏది బెటర్ లేదు అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ దిస్ ఐడియా, ఎక్కడ మనం రాంగ్గా ఉన్నాం, ఈ మెథడ్ మీద ఓవర్ డిపెండెంట్ అయ్యామా, మనం సరైనటువంటి డైరెక్షన్ లేక అయిందా అనేటువంటి చూసుకోగలిగే సహనము, ఓర్పు, ఒక రకమైనటువంటి స్క్రూటినీ హోమియోపతి డాక్టర్కి ఉండాలి. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనుకోకూడదు. ఓకే, సో లాస్ట్ దాంట్లో మనం సక్సెస్ కేసులు చెప్పుకున్నాం, చాలా బాగా అనిపించింది, కానీ ఫెయిల్యూర్ కేసు కూడా చెప్పుకున్నాం. సో దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సెల్, దీస్ ఆర్ థింగ్స్ ఆఫ్ లైఫ్. కానీ మనం నేర్చుకున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కేసులో నేను అర్థం చేసుకున్న తర్వాత నేను పూర్తిగా కొన్ని స్పేసెస్, కొన్ని బాక్సెస్ టిక్ చేసుకోలేదు అని నాకు అనిపించింది ఈ కేసులో. ఓకే, ఓకే సార్. సో నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాక్ టు ఇన్ఫాన్సీ కేసెస్కి వస్తే, మనకి ఇన్ఫాన్సీలో పిల్లలు పాపం వాళ్ళకి ఇంకా మాటలు రావు. మనం చెప్పుకున్నాం సైన్స్ చాలా ఇంపార్టెంట్, అబ్జర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని. సో ఇన్ఫాన్సీలో వచ్చే డిఫరెంట్ కంప్లైంట్స్లో కొన్ని కంప్లైంట్స్ ఈవేళ మాట్లాడుకుందాం. ఉదాహరణకి రెస్పిరేటరీ కంప్లైంట్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, URTI అంటారు. సో పిల్లలు, పాలు తాగే పిల్లలు ఫ్రమ్ 1 month to 1 year ఆర్ సమ్ మంత్స్ లేటర్ వరకు కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ కలిగి ఉంటారు. కోల్డ్,
తుమ్ములు, జలుబు, ఫీవరు ఇలా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఏం చేయాలండి? ఎలాంటి రెమెడీస్ మనకి ఎక్కువ ఇండికేట్ అవుతాయి? గొంతు నొప్పని వాళ్ళు చెప్పలేరు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి రెమెడీస్లో మనకి లాస్ట్ టైం కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. యూజువల్గా స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి రెమెడీ మనకి ఇండికేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ స్ట్రెప్టోమైసిన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీని సిమ్టమ్స్ పేషెంట్ ఏమి ఎక్స్ప్రెస్ చేయలేనట్టుగా ఉంటాయి. అంటే పేషెంట్కి జలుబు ఉందని కానీ, అంటే పిల్లల్లో ఎలాగూ చెప్పలేరు, కొంచెం పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా మిగతా సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏవైతే ఫీవర్తో అసోసియేట్ అయి ఉన్నాయో యూజువల్గా అవి కనబడవు. ఇది వన్ సార్ట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్. అంటే ఒకరోజు ఉదయం ట్రైన్లో రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళామండి. అక్కడ వేరే బాబుతో ఆడుకున్నాడు మా అబ్బాయి. వాడికి జలుబు ఉంది, మా బాబుకి జలుబు వచ్చింది. దిగేసరికి జలుబు వచ్చింది, మధ్యాహ్నానికి తుమ్ములు వస్తున్నాయి, ఫీవర్ వచ్చేసింది అంటారు. వాడిని చూస్తే వాడు యాక్టివ్గా ఉన్నాడు అంటే వాడు యాక్టివ్గానే ఉన్నాడని, కానీ జలుబు, తుమ్ములు, ఫీవర్ 100 ఉందండి అంటారు. ఇలాంటి కేసెస్లో యూజువల్గా నా ఎక్స్పీరియన్స్లో స్ట్రెప్టోమైసిన్ ఎక్కువ. నా ఎక్స్పీరియన్స్లో సుమా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మొన్న ఎవరో వేరే డాక్టర్ గారిని అడిగారట, ఏమంటే స్ట్రెప్టోమైసిన్ ఏంటి ఇంట్లో అందరికీ జ్వరాలు వస్తే స్ట్రెప్టోమైసిన్ వేయచ్చా అని. నా ఉద్దేశం ఇంట్లో అందరికీ జ్వరాలు వస్తే స్ట్రెప్టోమైసిన్ వేయమని కాదు. స్ట్రెప్టోమైసిన్లో మళ్ళీ చెప్తాను, శ్రద్ధగా వినండి. అందుకని స్ట్రెప్టోమైసిన్లో నా క్లినికల్ ఎక్స్పీరియన్స్లో ఏంటంటే సిమ్టమ్స్ ప్యూర్గా ఎగ్జిబిట్ అవ్వవు. సిమ్టమ్స్ చెప్పే ఏజ్ ఉంటాయి. గొంతు నొప్పి ఉందా? లేదు. జ్వరం ఉంది, థర్మామీటర్తో చూస్తే యాక్టివ్గా బానే ఉన్నాడు, యాక్టివ్నెస్ పోలేదు. మగతగా ఉన్నాడా? లేడు. ఆడుకుంటున్నాడు. తుమ్ములు వస్తున్నాయి. గొంతు నొప్పి ఉందా? లేదు. తలనొప్పి ఉందా? లేదు. కడుపు నొప్పి ఉందా? లేదు. ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? లేవు. సో సిమ్టమ్స్ చెప్పగలిగే ఏజ్లో యూజువల్గా ఏ రకమైనటువంటి సిమ్టమెటాలజీ కనపడకుండా యాక్టివిటీ బాగానే ఉండి ఫీవర్ వస్తే, అది కూడా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్, వాడి దగ్గరికి వెళ్ళాడు, వీడి దగ్గరికి వెళ్ళాడు, కింద పిల్లడు అపార్ట్మెంట్లో పిల్లడు జ్వరం వస్తే వాడి దగ్గరికి వెళ్ళేసరికి జ్వరం వచ్చింది, అలాంటి కేసెస్లో యూజువల్గా స్ట్రెప్టోమైసిన్ ఇండికేట్ అవుతుంది. when there are no other concomitant symptoms you can rely upon except fever and mild cold, sneezing, etc. లేదా కాఫ్ కూడా. ఇది నా ఉద్దేశం. సో ఏ రెమెడీకైనా బేస్ ఉండాలి. ప్రిస్క్రిప్షన్ వేసి ముందు స్ట్రెప్టోమైసిన్ వేసి, తర్వాత బ్యాసిలిన్ వేసి, తర్వాత ఇంకోటి వేసి, 10 రకాల మందులు, దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు వేస్తాం స్ట్రెప్టోమైసిన్? ఒకటి. రెండోది, అసలు సిమ్టమ్సే చెప్పలేరు. అసలు దగ్గు, జలుబు. ఇప్పుడు ఇన్ఫాన్సీ 6 నెలల పిల్లోడు, ఇందాక చెప్పాను, బేబీ ఇలా ఆడుకుంటున్నారు, ఇంటికి వచ్చేసరికి జ్వరం వచ్చేసింది. ఆ బేబీకి జ్వరం ఉంది, ఈ బేబీ చెప్పలేదు. చూస్తే యాక్టివిటీ బాగానే ఉంది, కానీ జ్వరం 100 ఉంది. అది మోర్ ఆఫ్ స్ట్రెప్టోమైసిన్ ఇండికేషన్. యాక్టివిటీ బాగానే ఉంటుంది, అదర్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమీ కనిపించవు, మైల్డ్ కోల్డ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఇండికేషన్ ఫర్ స్ట్రెప్టోమైసిన్. ఓకేనా? ఉన్నారా? ఓకే సార్. రైట్. సో రెండో పాయింట్, స్ట్రెప్టోమైసిన్ ఇండికేట్ అయ్యే రెండో పాయింట్, ఏమండి ఫీవర్ వచ్చింది, ఏం చేశారు? డోలో వేసి వచ్చాం. నిన్న 3 డోలోలు వేసాను సార్, ఇవాళ 2 డోలోలు వేసాం, మొత్తం 6 డోలోలు వేసాం 2 రోజుల నుంచి, అయినా ఫీవర్ వస్తుంది. ఏమున్నాయి సిమ్టమ్స్?
ఏమున్నాయంటే ఏం లేవు, కొంచెం జలుబు ఉంది, దగ్గు ఉంది. తలపోటు లేదు, తలపోటు ఏమంట చెప్పే ఏజ్ ఉంటే, చెప్పని ఏజ్ ఉంటే ఎలాగో చెప్పలేరు. యాక్టివిటీ బాగానే ఉంది, బాగానే ఉన్నాడు, ఆడుకుంటున్నాడు, తింటున్నాడు, ఆకలి అంటున్నాడు. ఫీవర్ కనిపించినప్పుడల్లా ఓ డోలో పడేస్తున్నాం. 2 రోజుల పాటు డోలోనే వేసాం, తగ్గలేదు. అలాంటి కేసెస్ కూడా స్ట్రెప్టోమైసిన్ ఇండికేట్ అవుతుంది. అలాంటి కేసెస్లో కూడా వేర్ there is an early administration of some allopathic fever remedies and there is no further improvement after 1 or 2 days, even after administration of those remedies. Adi usual ga a ground for streptomycin prescription. నా ఎక్స్పీరియన్స్ లో ఈ 2 విధానాల్లోనూ స్ట్రెప్టోమైసిన్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ నేను గమనించింది ఏంటంటే స్ట్రెప్టోమైసిన్ లో యాక్టివిటీ తగ్గదు, యాక్టివిటీ బాగుంటుంది. అది చెప్పగలిగే ఏజ్ అయినా చెప్పలేని ఏజ్ అయినా కూడా ఫీవర్ వచ్చినప్పుడు పెద్దగా యాక్టివిటీ డిస్టర్బ్ అవ్వదు. ఇక రెండోది బ్యాసిల్లినం. బ్యాసిల్లినం ఎప్పుడు వేస్తాం? చెప్పగలిగే ఏజ్ ఉంటే పర్వాలేదు, చెప్పలేని ఏజ్, రెండిట్లోనూ కూడా చూసుకుందాం. సో చెప్పగలిగే ఏజ్ ఉంటే ఏమవుతుందంటే బ్యాసిల్లినం ఇండికేషన్ యూజువల్గా థిన్ డిశ్చార్జ్తో స్టార్ట్ అయ్యి థిక్ డిశ్చార్జ్, టెనేషియస్ ఫ్లమ్ ఫామ్ అయిపోతుంది. జలుబు వచ్చింది, తుమ్ములు వచ్చాయి, జ్వరం వస్తుంది, జ్వరంతో పాటు శ్లాష్మ ఉంది, బాగా ముక్కు చీరుతుంటే వైట్గా చిక్కగా గట్టిగా వస్తుంది, లేదా ఛాతీ మీద స్టెత్ పెడితే గుర్ర వినపడుతున్నాయి, రాంకై అంట. వీజ్ వేరు, మళ్ళీ పిల్లి కోతలు అవి వస్తాయి, అది వేరు. ఈవెన్ పిల్లి కోతల్లో కూడా ఇండికేట్ అవుతుంది బ్యాసిల్లం. కానీ బ్యాసిల్లం తాలూకు మెయిన్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఎక్కువ ఫ్లమ్ ఫామ్ అవటం, అది కూడా చాలా ఎర్లీగా, స్పీడ్గా, ర్యాపిడ్గా ఫామ్ అవటం. ఎలా అయితే బ్యాప్టీషియాలో మార్నింగ్ జలుబు చేసి సాయంత్రానికి 103 వచ్చేస్తుంది, మగతగా వెళ్ళిపోతాడు స్టోపర్, నోరు తెరిస్తే వాసన, యూరిన్ మోషన్ సమంగా అవ్వవు, లేదా అసలు అవ్వవు. అంత ఎర్లీ జైమోసిస్, సెప్సిస్ సిమ్టమ్స్ ప్రివేల్ అవుతాయి. బ్యాప్టీషియాలో ఇట్స్ మోర్ ఆఫ్ బ్లడీ థింగ్, వేరేస్ బ్యాసిల్లం ఇట్ ఈస్ మోర్ ఆఫ్ exudate. So more phlegm formation, more respiratory involvement, early phlegm formation and to rapid phlegm formation. That is one of the keynote of bacillum. So bacillum ఎప్పుడు వేస్తాము? చెప్పగలిగితే పర్లేదు, చెప్పలేకపోయారు అనుకోండి, అప్పుడు మనం ఎలా పట్టుకోవాలి? బాగా 4 months, 5 months, 6 months ఏమంటే జలుబు చేసింది బాబుకి, దాంతోపాటు ఫ్లమ్ ఫామ్ అయిపోయింది. నిన్న పొద్దున్న జలుబు చేసింది, నిన్న మధ్యాహ్నానికి ఛాతీ అంతా పట్టేసింది, చాలా ర్యాపిడ్గా టెంపరేచర్ 103 వచ్చేసింది, లేదా 102 దాటిపోతుంది, చాలా ఎర్లీగా. సో రెస్పిరేటరీ సిమ్టమ్స్ ప్రివేల్ అవుతాయి, ఫ్లమ్ ఫార్మేషన్ చాలా స్పీడ్గా, ఎర్లీగా, తొందరగా, ఎక్కువగా ఉంటుంది, ర్యాపిడిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ట్రయో ఆఫ్ బ్యాసిల్లమ్. ఎపికాక్ కూడా ఇలాగే ఉంటుంది, కానీ ఎపికాక్లో చాలా ఎర్లీగా వామిటింగ్ స్టార్ట్ అయిపోతుంది.
ఫ్లమ్ ఫామ్ అయిపోతుంది, చాలా స్పీడ్గా ఫామ్ అయిపోతుంది. ఎపికాక్లో కూడా జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి, ఫ్లమ్ ఫామ్ అయిపోతుంది. కానీ ఫ్లమ్తో పాటు వామిటింగ్స్ అయిపోతాయి. బ్యాసిల్లంలో వామిటింగ్స్ అంత ప్రివేల్ కాదు, అంత ఎక్కువ కనిపించినా రేర్, ఒకటో రెండో అవ్వచ్చు. కానీ ఎపికాక్ వాడు అక్కడ కుర్చీ వేసుకుని, లేదా బేబీ అయితే పాలు తాగిన వెంటనే కక్కేస్తూ ఉంటాడు. మొన్న ఎతూజా కేసు చెప్పుకున్నాం, అలా ఉంటుంది ఎపికాక్ కూడా. కానీ ఎతూజా ట్రయాలజీ వేరు. ఎతూజా ఏంటి? హాట్ సమ్మర్, ఎండలో తిప్పాం, ఇంటికి వచ్చేసరికి వామిటింగ్స్ మోషన్స్ అయిపోవటం, దాంతో నీరసించిపోవటం, అలా పడి ఉండటం, లేచి కావని ఏడవడం, ఏడవగానే పాలసీసా నోట్లోకి తోసేయడం, గబగబా తాగేయటం, తాగిన వెంటనే కక్కేయటం. ఇది ఎతూజా సెట్. ఎపికాక్లో అలా ఉండదు. ఎపికాక్లో ఒక వామిటింగ్ అవుతుంది, ఇంకా చాలా వామిటింగ్ అవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. లేదా దగ్గు వచ్చినప్పుడు అంటుంటాడు, దగ్గు వచ్చినప్పుడల్లా. ఎపికాక్లో చాలా రెచ్చింగ్ ఉంటుంది. వామిటింగ్ అవుతాయి యూజువల్గా, ఒక్కొక్కసారి వామిటింగ్స్ కూడా కాకపోవచ్చు, కానీ రెచ్చింగ్ మాత్రం ఉంటుంది. సో ఎర్లీగా ఫామ్ అయిపోయి దగ్గు ఎక్కువ ఉండి అంటున్నాడంటే అది ఎక్కువ ఎపికాక్ కేసు. యాంటిమోనీ టార్ట్ లో కూడా ఇలాగే ఉంటుంది, అందులో కూడా ఎక్కువగా ఫ్లమ్ ఫామ్ అవుతుంది, జ్వరం కూడా ఉంటుంది. కానీ యాంటిమోనీ పేషెంట్స్ చాలా క్లింగీగా ఉంటారు, వాళ్ళు ఎత్తుకుంటే దిగరు, గట్టిగా పట్టుకుంటారు పేరెంట్స్. లేదా చెప్పలేని వాళ్ళైతే, సంభాషణ చేయలేని వాళ్ళైతే. కొంచెం పెద్దవాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన వాళ్ళైతే వాళ్ళ అమ్మ వంట చేస్తుంటే వెనకాల నుంచి అమ్మను పట్టుకుని కూర్చుంటాడు వాడు. సో యాంటిమోనీ డాక్టర్ గారు వచ్చారు చూడు, హాయ్ చెప్పు, డాక్టర్ గారికి హాయ్ చెప్పు అంటారు. లేదా వీడియో కాల్ మాట్లాడుతున్నారు అనుకో, డాక్టర్ గారు హాయ్ చెప్పు అంటే ఇలా తిప్పుతాడు వాడు తల. అదిగో డాక్టర్ గారిని చూడాలి నువ్వు అంటూ ఉంటాడు పేషెంట్. పాపం, అమ్మ డాక్టర్ గారు పిలుస్తున్నారు నన్ను, అలా చేయకూడదు అంటారు కొంతమంది. వాడు మాత్రం ఇలాగే తిప్పుతాడు, నేను ఇటు ఉంటాను వాడు ఇటు తిప్పుతాడు. యాంటిమోనీ, క్రోడము, టార్ట్ రెండిట్లోనూ కూడా కొత్త వాళ్ళని చూడడానికి ఇష్టపడరు. తెలిసిన వాడైనా సరే డాక్టర్, వాడు అప్పుడు కొత్తవాడి కిందే లెక్క, వాడు ఇంతకుముందు 4-5 సార్లు చూసుంటాడు, కానీ ఈ ఫేజ్ లో వాడు కొత్త మొహం కింద లెక్కది. సో యాంటిమోనీలో ఎవర్షన్ టు బి లుక్డ్ ఎట్ ఉంటుంది. అందుకని వీడు వాడిని చూడడానికి ఇష్టపడ్డు, వాడు ఇలా తిరిగితే మరి వాడు కూడా వీడిని చూస్తాడు కదా, అది కూడా వీడికి ఇష్టం ఉండదు, అందుకని ఇలాగే తిరుగుతాడు. వీడియో కాల్ అయితే అది. అదే పర్సనల్ గా వచ్చారనుకో, వాడు ఇమీడియట్ గా చేతులు పెట్టేసుకుంటాడు, లేదా వాళ్ళ అమ్మ చీరలోకి వెళ్ళిపోతాడు ఇలాగా. బేబీ అనుకోండి, వాడు ఇలా తిరిగి చూసి బాబాయ్ ఇలా తిరిగిపోతాడు, ఇలా భుజం మీద, లేదా పడుకో అంటారు. తిరిగమ్మ అదిగో సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు, చుట్టు ఇలా అంటారు. వీడు ఇలా తిప్పుతూ ఉంటే వాడు ఇలా తిరుగుతూ ఉంటాడు వాడు ఆ భుజం మీద. ఏ టిపికల్ యాంటిమోనీ సిమ్టమ్. వాడు ఇలా తిప్పుతాడు, వీడు ఇలా తిప్పుతూ ఉంటాడు మొహం. అస్సలు చూపించడానికి ఇష్టపడ్డు, డాక్టర్ వీడిని చూడడానికి కూడా ఇష్టపడ్డు. టిపికల్ యాంటిమోనీ సిమ్టమ్. చాలా షార్ప్గా ఉండాలి సెన్సెస్, ఎందుకంటే ఫిల్టర్ చేయడానికి అక్కడ పెద్ద పెద్ద సిమ్టమ్స్ ఉన్నావు, పట్మని రిపటరీ కొట్టడానికి. మన దగ్గర చాలా షార్ట్ న్యాప్లోనే సిమ్టమ్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. పాపం మమ్మల్ని పట్టుకో అని అడుగుతూ ఉంటాయి. మన ఎక్విప్మెంట్ ఏంటి? మన సెన్సెస్, వీటితో రెడీగా ఉండాలి. అంతేగాని వాళ్ళు చెప్తున్నప్పుడు మనం రిపటరీ కొట్టి లేకపోతే రిపటరీ బుక్స్ తిరగేస్తున్నాం, ఆ సిమ్టమ్స్ మిస్ అయిపోతాం. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. యాంటిమోనీలో మోర్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఎపికాక్ వాడు కక్కుకున్న కాస్త యాక్టివ్గా ఉంటాడు.
యూజువల్గా ఎపికాక్లో సిమ్టమ్స్ అన్నీ ఈ వామిటింగ్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఏమంటే మా బాబుకి 102 జ్వరం ఉంది, పొద్దు నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి, 5-6 వామిటింగ్స్ అయిపోయాయి అంటాడు. యూజువల్గా ఎపికాక్లో ప్యాథాలజీ అంతా ఈ వామిటింగ్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అదొక ఇంపార్టెంట్ ఇండికేషన్ ఎపికాక్. యాంటిమోనీలో వామిటింగ్స్ అవ్వచ్చు గాక, బట్ యాక్టివిటీ డిమినిష్ అవుతుంది, క్లింగీనెస్ ఉంటుంది, చూడ్డానికి ఇష్టపడరు. ఇవే ఇలా ఉంటే యాంటిమోనీ ఆర్స్ అయితే చచ్చారే మీరు. దీనికి డబల్ ఉంటుంది, క్లింగీనెస్ ఎక్కువ ఉంటుంది, చాలా పేచీగా ఉంటారు, తిక్క పేచీలు పెడతారు, ఎత్తుకోమంటూ ఉంటారు, అస్సలు దిగరు. దానికి తోడు విపరీతమైన పిల్లి కోతలు, ఆయాసం, గుర్ర గుర్ర గుర్రమని ఉంటుంది. స్టెథోస్కోప్ పెడితే స్టెథోస్కోప్ పేలిపోతుందేమో అనిపిస్తుంది ఆ సౌండ్స్ తోటి, అంత సౌండ్స్ వచ్చేస్తుంటాయి యాంటిమోనీ ఆర్స్తో. యాంటిమోనీ స్క్వేర్, ఏదో టిల్లు స్క్వేర్ లాగా, యాంటిమోనీ స్క్వేర్, యాంటిమోనీ ఆర్స్. యాంటిమోనీ టార్ట్ డబల్ చేస్తే వచ్చేదే యాంటిమ్ ఆర్స్. ఇంకా హై రెస్ట్లెస్నెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆర్స్నిక్ ఎలిమెంట్ కూడా ఉండడం వల్ల అస్సలు కూర్చోరు యాంటిమోనీ ఆర్స్ చిల్డ్రన్. మనం తిప్పుతూ ఉండాలి రాత్రంతా భుజం మీద వేసుకొని, క్యామోమిల్లా అనుకుంటాం మనం. కానీ క్యామోమిల్లాలో ఎంత రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, క్యామోమిల్లాలో కూడా మైల్డ్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా సివియర్ రెస్పిరేటరీ డిస్కంఫర్ట్, మైల్డ్గా జలుబు, తుమ్ములు, జ్వరం వచ్చి ఎత్తుకు తిప్పుతున్నారు, పేచీ పెడుతున్నాడు, తిక్క పేచీ పెడుతున్నాడు, ఏనన్నా పాలు తాగుతావా అంటే పట్మని కొడతాడు మదర్ మొహాన్ని. టిపికల్ క్యామోమిల్లా చైల్డ్. సో ఆ మైల్డ్ సెట్ ఆఫ్ మీకు ఆల్రెడీ తెలుసు, అవి చెప్పక్కర్లేదు. ఈ కేసెస్ నేను చెప్తున్నా ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఇక మూడో రకం ఉన్నారు ఇందులో. రాత్రి అయితే చాలు వీళ్ళకి, సో బాగా ప్రయాణం చేసి వచ్చారు, ఎండాకాలం, మధ్యలో ఏసీ వేసుకుంటున్నారు, పడుకునేసరికి గాలి ఆడట్లేదు, ముక్కు బిగుసుకుపోతుంది, రొంప చేసింది, పడిసెం పట్టింది అంటారు, ఎత్తుకోవాలి, రాత్రంతా ఎత్తుకోవటమే. సడన్ గా మెలకు వచ్చేసి ఏడ్చేస్తుంటారు, ఒక 3 నెలలు 4 నెలల పిల్లోళ్ళు. ఏం జరిగిందో అర్థం కాదు, అమ్మ ఊరుకో 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 అంటారు. పూర్వం పాపం ఇలాంటి పిల్లలకి నల్లమందు పెట్టేసేవారు, చాలా రాంగ్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే దగ్గర కాన్పులతో ఏం చేసేవారంటే ఆ పైవాడిని పడుకోబెట్టడానికి, ఎందుకంటే చిన్నపిల్లల్ని చూడాలని చెప్పి ఆ పైవాళ్ళు పెద్దవాళ్ళని పడుకోబెట్టని నల్లమందు పెట్టేసేవారు. ఆ క్రానిక్ ఓపియం పాయిజనింగ్ వల్ల వాళ్ళు చాలా మైల్డ్గా, ఇండోలెంట్గా, బుర్ర పనిచేయనట్టుగా అయిపోయేవారు. ఓపియం ప్రూవ్ అయిపోయేది వాళ్ళ మీద, రా ఓపియం పూర్వం, అదో బ్యాడ్ ప్రాక్టీస్. కానీ ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్. నిద్ర ఓ 3 నెలల పాపడు, సడన్ గా ఉలిక్కి పడ్డం, గాలి ఆడకపోవటం, చెమటలు పట్టేయటం, చెమట చెమట చెమట, విపరీతమైన చెమట, ఏసీలో ఉన్న చెమట పడు. ఏ టిపికల్ శాంబుకస్ కేస్, శాంబుకస్ నైగ్రా. కోల్డ్, తుమ్ములు, ఫీవరు అండ్ ఏ మార్క్డ్ స్నఫుల్స్ విత్ స్వెటింగ్. చిత్రంగా నోస్ బ్లాక్ ఉందని శాంబుకస్ అయితే ఏమీ పనిచేయదు, నిజం, వాస్తవం. ఏంటి సార్ మెట్రామెడికాలో మా జూనియర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన అడిగాడు, సార్ మెట్రామెడికల్ చాలా బాగా ఇచ్చారు, శాంబుకస్ ఎందుకు పని చేయట్లేదంటే, శాంబుకస్ లో ఉన్న సిమ్టమెటాలజీ స్టడీ చేయాలి. నైట్ స్నీజింగ్ అయిన కన్నా కూడా ముందు బ్లాక్ నోస్, వేక్స్ అప్ విత్ స్వెట్టింగ్, అది ఉంటేనే శాంబుకస్ పనిచేస్తుంది, అది లేకపోతే శాంబుకస్ పనిచేయదు. సడన్ వేక్స్ అప్, సడన్లీ గాలి ఆడదు,
తుమ్ములు వచ్చేస్తాయి, జలుబులు, చెమట పట్టేస్తాయి, ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది. ఏ టిపికల్ శాంబుకస్ కేస్. ఫీవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫీవర్ ఉంటే 200 వేసుకోవాలి, ఫీవర్ లేకపోతే 13 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ శాంబుకస్ ఇలాంటి కేసెస్లో. వీడితో పాటే వీడి కజిన్ ఒకడు ఉన్నాడు, అమోనియం కార్బ్. కానీ అమోనియం కార్బ్లో ఇన్ఫ్లమేటరీ ఆస్పెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. నోస్ బ్లాక్ అవుతుంది. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ క్రానిక్ కండిషన్. ఎగ్రాఫిస్ న్యూటాన్స్, అమోనియం కార్బ్, అమోనియం మూరు, యూజువల్గా వీటిలో ఇన్ఫ్లమేటరీ ఆస్పెక్ట్ తక్కువ ఉండి ఫీవర్ ఆస్పెక్ట్ తక్కువ ఉంది. ఏ మోర్ ఆఫ్ క్రానిక్ అబ్స్ట్రక్షన్ ఇన్ నోస్. సిస్టస్ కెనడెన్సిస్ వాళ్ళంతా వేరే బ్యాచ్. కానీ శాంబుకస్, బ్యాసిల్లము ఇవన్నీ ఎక్యూట్ అన్నమాట, ఎక్యూట్ బ్యాచ్. చూసుకోవాలి ఎటువైపు ఉంది కేసు. ఎపికాకు, యాంటిమ్ క్రూడు, యాంటిమ్ టార్టు, యాంటిమ్ ఆర్సు, మోర్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. శాంబుకస్, రూమెక్స్ మొదలైన ఆ బ్యాచ్ అందరికి కూడా మోర్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫాస్ఫరస్ వీళ్ళంతా ఉంటుంది. వాళ్ళల్లో కూడా మైల్డ్ వీజ్ డెవలప్ అవ్వచ్చు, తర్వాత ఆస్థమాటిక్ కండిషన్స్ రావచ్చు. శాంబుకస్ ఏమైనా మేము కూడా ఆయాసంలో వేసాను అనొచ్చు మీరు. కానీ యూజువల్గా స్టార్టింగ్లో వీళ్ళకి నోస్ అంటే చాలా ఇష్టం. రూమెక్స్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, శాంబుకస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు బ్యాసిల్లము, యాంటిమోని, ఎపికాకు వాళ్ళకి లంగ్స్ అంటే చాలా ఇష్టం. స్ట్రైట్ అవే లంగ్స్లో ప్యాథాలజీ స్టార్ట్ అయిపోతుంది. మెర్కో, సో చూసుకోవాలి మనం కేసు వస్తున్నప్పుడు వెయిటేజ్ ఎటువైపు ఉంది. సిమ్టమ్స్ మోర్ ఆఫ్ నోసు, స్నీజింగ్, డ్రై కొరైజా, పెరిస్పిరేషన్ చెప్తున్నారా, యూ కెన్ గో విత్ శాంబుకస్. మోర్ ఆఫ్ డ్రై కొరైజా, థర్స్ట్ ఎక్కువగా ఉంది, యాక్టివిటీ బాగానే ఉన్నాడు బేబీ, మోర్ గో విత్ ఫాస్ఫరస్. చాలా రెస్ట్లెస్ గా ఉన్నాడు, తుమ్ములు వస్తున్నాయి, నోస్ బ్లాకింగ్ ఉంది, పడుకోవట్లేదు, ఆర్సనిక్. సో చూసుకోవాలి సెట్ ఆఫ్ సిమ్టమ్స్ లో వెయిటేజ్ ఎటైపు వెళ్తోంది, కేస్ స్పేస్ ఎలా ఉంది, పీరియాడిసిటీ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం టక్ 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 మన మైండ్ అనే కంప్యూటర్ ఆన్ లో పెట్టుకోవాలి. ఎదురుగుండా ఉన్న కంప్యూటర్ కాదు, మైండ్ కంప్యూటర్. అబ్జర్వేషన్ చేసే టెక్నిక్స్, స్కిల్స్, మన రాడార్ చాలా యాక్టివ్ గా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. సో నెక్స్ట్ పిల్లల్లో కనిపించే గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్. సో ఇది మనం ఆల్రెడీ మొన్న కొంత చెప్పుకున్నాం. ఎతూజా సైనాపియం చెప్పుకున్నట్టున్నాం కదా, చెప్పుకోలేదా? హలో, సో సో యూజువల్ గా పిల్లల్లో వచ్చేటువంటి గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సివియర్ గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది, ముఖ్యంగా మిల్క్ ఫెడ్ బేబీస్. ఈ మిల్క్ ఫెడ్ బేబీస్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఉదాహరణకు మదర్ మిల్క్ సరిపోలేదు, అవన్నీ మనం ఇదివరకు మదర్ టించర్స్ లో చెప్పుకున్నాం. ఆర్టికా యూరెన్స్, క్యాల్కేరియా కార్బు, క్యామోమిల్లా, బ్యాడ్ టేస్ట్. మళ్ళీ అడగండి, అవన్నీ ఉన్నాయి, ఒకసారి రివైజ్ చేసుకోండి.
అందులో మనం ఆ పార్ట్ అంతా క్లారిటీగా చెప్పుకొచ్చాం. ఇక్కడ పార్ట్ ఓన్లీ బేబీ సఫరింగ్. సో లాస్ట్ టైమే చెప్పుకున్నాం, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మదర్ వెన్ షీ ఈజ్ ఫీడింగ్ ద బేబీ షీ షుడ్ నాట్ టేక్ నాన్ వెజ్. ఇది ఒక గ్రాండ్ రూల్ మీరు చెప్పాలి. ఎన్ని రోజులు పాలిస్తే అన్ని రోజులు మదర్ మిల్క్ తీసుకోకూడదు. సారీ, మదర్ మిల్క్ తీసుకుంటున్నప్పుడు నాన్ వెజ్ తీసుకోకూడదు. ఇది ఫస్టే మనం చెప్పేయాలి ఒకటి. రెండోది, ఏమంటే బాబు ఇదేంటి మాకు మదర్ మిల్క్ తీసుకున్నప్పుడు బేబీకి అన్నప్రాసన అని ఉంటుంది, 8th monthలో 9th monthలో చేస్తారు. వన్స్ బేబీ తన ఫీడింగ్ తను సెరిలేక్ కాదండి, సెరిలేక్ అది కాదు నేను చెప్పేది, అన్నం భోజనం వైట్ రైస్ బేబీ గనక తీసుకుంటున్నట్టయితే అది ఒక 1 month 2 months అలవాటైతే, ఒక 11-12 months అనుకోండి, 1 year అనుకోండి రఫ్గా. ఈ 1 year తర్వాత ఈవెన్ దో మదర్ ఫీడ్ చేస్తున్నప్పటికీ కూడా షీ కెన్ టేక్ నార్మల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఈ పథ్యం గనక పాటించకపోతే డెఫినెట్ గా కాన్స్టిపేషన్ సమస్యలు రావచ్చు. బేబీస్లో డ్యూరింగ్ లాక్టేషన్ మదర్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. సో మా గురుగారు బుజ్జి గారు డైరెక్ట్గా చెప్పేసేవారు ఫస్ట్లోనే, అమ్మ నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ తినకూడదని చెప్పేసేవారు షూర్గా. ఇది మనకి 1 year పాటు యూజువల్గా ఈ పథ్యం అటు ఇటుగా చేయాల్సి వస్తుంది. 1 year తర్వాత మనం 2 ఏళ్ళు ఇవ్వచ్చు, 3 ఏళ్ళు ఇవ్వచ్చు పాలు, కొంతమంది 4-5 ఏళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, ఊరికే ఎక్కువ ఇన్సెక్యూరిటీని పెంచడం తప్ప బేబీస్కి. యూజువల్గా బేబీ ఫీడింగ్ పీరియడ్ అరౌండ్ 18 months. ఆ తర్వాత అది మదర్కి నష్టం తప్ప బేబీకి కానీ బేబీకి కూడా నష్టమే. అది మోర్ ఆఫ్ సెల్ఫ్ ఇండిపెండెన్సీని కట్ చేస్తున్నట్టే. సో 18 months ఈజ్ ది యూజువల్ పీరియడ్. ఇంకా తర్వాత మిల్క్ వల్ల ఏమీ లాభం లేదు, యూ షుడ్ టెర్మినేట్ ఇట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఓవర్ ఫీడింగ్. ఇదే ఇందాక మనం చెప్పుకున్న ఎతూజా సైనాపియంలో బేబీ ఏ కారణంతో ఏడుస్తున్నప్పటికీ కూడా అది ఆకలి వల్లే అనుకుని ప్రతి అరగంటకి పాలిచ్చడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్స్లో ఎతూజా సైనాపియము, యాంటిమోనీ క్రూడ్, ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కానీ ఎతూజాలో చాలా వైలెంట్ వామిటింగ్స్ ఉంటాయి, మోషన్స్ ఉంటాయి, ఎగ్జాషన్ ఉంటుంది. యాంటిమ్ క్రూడ్లో అంత వైలెన్స్ ఉండదు, అంతే డిఫరెన్స్. మిగతా అన్నీ ఉంటాయి. సో ఒక 3-4 గంటల్లోనే 4 వామిటింగ్స్ అయిపోయి గంటకి అయిపోతున్నాయండోయ్ అంటే మోర్ ఆఫ్ ఎతూజా. సరైన టైంలో కనుక ఎతూజా వేయకపోతే బేబీ వెళ్ళిపోతుంది కూడా, జాగ్రత్త పెట్టుకోవాలి. కెంట్ భలే చెప్తాడు, ద అండర్టేకర్ విల్ టేక్ అవే ద చైల్డ్ అంటాడు ఆయన. ఎతూజా గనక పడే కండిషన్లో, అలాగే క్యాంఫర్ కూడా మోషన్స్లో, చిన్న మోషన్స్ అవుతున్నాయని పాపం క్యాంఫర్లో పట్టించుకోరు. కానీ టైంకి కనుక క్యాంఫర్ వేయకపోతే మాత్రం పేషెంట్ వెళ్ళిపోతాడు. చాలా ఇంపార్టెంట్ క్యాంఫర్లో. ఎతూజాలో కూడా వాడు మోషన్స్ ఎక్కువ, ఇక్కడ ఎతూజాలో మోషన్స్ కూడా ఉంటాయి. సో ఈ అబ్జర్వేషన్ మనకు కావాలి. పేస్ని స్టడీ చేయడం రావాలి బేబీస్లో వెన్ దే కుడెంట్ స్పీక్. ఇది పెడియాట్రిక్ ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్లో చాలా ఇంపార్టెంట్. పేస్ ఆఫ్ ద డిసీజ్ ఎలా ఉంది, అది ఫాస్ట్గా ఉందా స్లోగా ఉందా, యాక్టివిటీ ఎలా ఉంది. యాక్టివిటీ బాగుంటే 1 రోజు 2 రోజులు లేట్ అయినా ఏం కంగారు పడక్కర్లేదు. యాక్టివిటీ కనుక స్లోగా ఉంటే మాత్రం ఫస్ట్ రోజే కంగారు పడాలి. పిల్లల యాక్టివిటీ కనుక స్లో అయితే ఫస్ట్ రోజే మనకు కంగారు రావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ జనరల్ రూల్ ఇది. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్లో చాలా కష్టం ఇది. ఎందుకంటే ఫీడింగ్ హ్యాబిట్స్ సమంగా లేకపోతే
చాలా ఇబ్బంది పెట్టేస్తారు బేబీస్ని. సో ఫస్ట్ గ్రాండ్ రూల్ ఏంటంటే మదర్ ఫీడింగ్ హ్యాబిట్స్ డ్యూరింగ్ లాక్టేషన్ చాలా ఇంపార్టెంట్. అవి జాగ్రత్తగా ముందే మనం చెప్పగలగాలి ఎవరైతే కేసు తీసుకుంటున్నారో. అందుకని దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండోది డైజెషన్లో ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ ఫీడింగ్ చేయకూడదు. అంటే ఏడ్చినప్పుడల్లా ఆకలికి ఏడుస్తున్నారని చెప్పి కనుక పాలు పట్టిస్తే ఆ ఓవర్ ఫీడింగ్ చాలా ఇబ్బంది కలగజేస్తుంది. తర్వాత వేరే ఇప్పుడు చెప్పిన మందులు ఇండికేట్ అవుతాయి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 3, టైమ్లీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫుడ్. అంటే పెద్దవాళ్ళు కనుక ఇళ్లలో ఉంటే లేదా పాపం ఇళ్లలో లేక వేరే మహానగరాల్లో ఉంటే వాళ్ళని అడిగైనా సరే ఏ పీరియడ్లో ఏది మొదలు పెట్టాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. అది కూడా మనం సరిగ్గా లేదనుకోండి ఏం చేయాలో తెలియదు మనకి. యూజువల్గా యుఎస్ అటువంటి దేశాల్లో ఈ ప్రాబ్లం వస్తుంది. పాపం పేరెంట్స్ ఏమో ఇండియాలో ఉంటారు, వాళ్ళేమో డబ్బులు సంపాదించాలని పాపం యుఎస్ వెళ్తారు. అక్కడేమో ఎవరు చెప్పడానికి గైడ్ లైన్స్ ఉండరు, వీళ్ళకి ఏం చేయాలో తెలియదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఏ పీరియడ్లో ఏది స్టార్ట్ చేయాలి, ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ ఫుడ్ ఎప్పుడు ఇవ్వాలి, గ్యాప్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ పార్ట్ మెడిసిన్తో లింకప్. ఎందుకంటే ఇవి చెప్పేది ఏంటంటే మనం మీరు హోమియోపతి థెరాప్యూటిక్స్ చెప్తానని ఇవన్నీ చెప్తున్నారు ఏంటంటే ఇవన్నీ కాజేషన్స్ అవుతాయి అసలు అలాంటి జబ్బులు రావడానికి. సో ఇలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కాన్స్టిపేషన్ వచ్చింది. డయేరియా అయితే చెప్పాం, యాంటిమ్క్రూడ్. రియం అనేటువంటి మందు ఉందండో, అది కూడా ఒక ఇంపార్టెంట్. రియం కేసెస్ చాలా అఫెన్సివ్ డిశ్చార్జ్ ఉంటుంది, స్టూల్స్, విపరీతమైన తిక్కపేచి పెడుతూ ఉంటారు పిల్లలు, తరచుగా డయేరియా అయిపోతుంది, సాల్టీ పుల్లటి వాసన, సవర్ స్మెల్ ఆఫ్ డయేరియా. రియం కండిషన్స్ డెవలప్ అవుతాయి. హై క్రాస్డ్ చిల్డ్రన్లో సినా, క్యామోమిల్లా, శానిక్యులా, యాంటిమ్క్రూడ్, రియము ఇవి గుర్తుపెట్టుకోవాలి. సినా బేబీస్ కూడా ఓవర్ ఫీడింగ్ వల్ల వస్తూ ఉంటుందండి సినా కండిషన్. యూజువల్గా సినా చిల్డ్రన్ చాలా ఎర్లీ ఏజ్ నుంచే ఒక రకమైన తిక్క మొదలెడతారు. ఎగ్జాంపుల్, వీళ్ళు పాలు తాగుతూ తాగుతూ ఒక్కొక్కసారి పాపం మదర్ నిపిల్ని కొరికేస్తూ ఉంటారు. సినా పీపుల్, సినా బేబీస్ జాగ్రత్తగా చూసుకోవాలి, వీళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. అలాగే క్యామోమిల్లా కూడా ఉంటుంది. అయితే ఈ రెండిటికి చాలా క్లోజ్డ్గా ఉన్నప్పటికీ కొంచెం చిన్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే క్యామోమిల్లాలో ఏదో ఒకటి జరిగిన తర్వాత వాళ్ళు అఫెండ్ అయ్యి అలా రియాక్ట్ అవుతారు. ఉదాహరణకి అంటే ఎగ్జాంపుల్, అంటే రెండు చాలా క్లోజ్డ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈవేళ ఒక బొమ్మ కొంటానన్నారు వాళ్ళ నాన్న, కొంచెం 2-3 ఏళ్ళు వచ్చింది. ఈవేళ నీకు బొమ్మ తేలేదంటే వాడు నేల మీద పడి దొర్లేసి వాళ్ళ నాన్నను కొట్టేసి 2 చెంపలు వాయించేసి అలా చేస్తారు క్యామోమిల్లాలో. అంటే ఒక ప్రాపర్ కాజేషన్ ఉంటుంది క్యామోమిల్లాలో యూజువల్గా అండి. ఏమంటే మీరు అలా చెప్పారు, ఇలా ఏం కనబడలేదు, మాకు ఇంకొక ఆయన ఇలా చెప్పారు అంటే అది కాదు, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను మీకు డిఫరెన్స్. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఇందులో కొంతమంది ఇంకా మంచిగా వేయచ్చేమో, కానీ క్యామోమిల్లాలో ఏదో జరిగిన తర్వాత వాళ్ళ రియాక్షన్ అలా ఉంటుంది. వాళ్ళు చిత కొట్టేస్తారు, లేదా పక్కన ఉన్న వాళ్ళు కొట్టేస్తారు, చాలా క్రాస్గా ఉంటారు, కోపం ఎక్కువగా ఉంటుంది, తల్లిదండ్రుల్ని కొడతారు, లేదా స్లిప్లింగ్స్ని కొడతారు, లేదా వాడు జుట్టు పీకుతాడు వాడు ఇంకా బేబీ అనుకోండి, వాడు జుట్టు పీకుతాడు, అలా ఉంటుంది క్యామోమిల్లాలో. కానీ యూజువల్గా ఏదో ఒక రీజన్ ఉంటుంది. చిత్రంగా సినాలో అసలు రీజన్ కూడా ఉండదు, వాడు ఎందుకు చేస్తాడని వాడికి కూడా తెలియదు.
ఈవేళ పొద్దున్నుంచి ఏమిటో తిక్కగా ఉన్నాడండి మా వాడు అంటారు. నేల మీద పడి దొర్లుతాడు, కింద పడి తల కొట్టేసుకుంటూ ఉంటాడు, గిల్లేస్తారు. కొంతమంది సినా పిల్లలు గిల్లుతారండి, వాళ్ళ అమ్మని గిల్లేస్తారు. కానీ రీజన్ ఉండదు, ఎందుకు చేస్తున్నాడంటే తెలియదు. యూజువల్గా సినాలో ఇలాంటి కేసుల్లో ఓవర్ ఫీడింగ్ ఎక్కువ ఇచ్చేసి డైజెస్టివ్ కంప్లైంట్స్ వస్తే డెఫినెట్గా సినా ఇండికేట్ అవుతుంది. కానీ సినా పిల్లలు ఇలా ఉంటారు, క్యామోమిల్లా అలా ఉంటారు. యాంటిమ్ క్రూడ్ వాళ్ళు చెప్పిన ఇందాక వాళ్ళకి లుక్డ్ ఎట్ ఎవర్షన్, వాళ్ళు అసలు కలవనే కలవరు. వాళ్ళు కొంత పేచీగా ఉండొచ్చు, అది మోర్ ప్యాసివ్ పేచీగా ఉంటుంది. తిక్కలు పెట్టచ్చు, కానీ కొట్టడాలు, తిట్టడాలు, గిల్లడాలు అలాంటివి యూజువల్గా చేయరు. రేర్, అక్కడక్కడ ఎక్కడైనా యూజువల్గా ఉండదు. శానిక్యులాలో వీళ్ళందరికన్నా ఎక్కువ ఉంటుంది. చాలా క్రాస్గా, ఇర్రిటబుల్గా ఉంటారు శానిక్యులా పిల్లలు. సో ఈ శానిక్యులా పిల్లల్లో ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్ చాలా హార్డ్, డిఫికల్ట్ స్టూల్. ఇంకొకటి చాలా లాంగ్ స్టూల్, అంటే ఒకటే స్టూల్ పెద్ద లాంగ్గా రిబ్బన్లా పడుతూ ఉంటుంది. అది కూడా ఒక ఇండికేషన్ శానిక్యులాలో. హార్డ్ లాంగ్ స్టూల్ ఉంటుంది శానిక్యులాలో. బాగా ఎర్లీ శానిక్యులా కేసెస్ యూజువల్గా మనకి ఇది ఎలా పడతాయంటే సినాతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది, అప్పుడు శానిక్యులా వేయాల్సి వస్తుంది. సినాతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చి ఆగిపోతే ఒక్కొక్క కేసుల్లో లైకోపోడియం వేయాల్సి వస్తుంది. ఈ రిలేషన్షిప్ తెలియాలి. సినా శానిక్యులా, సినా లైకోపోడియం, క్యామోమిల్లా ఎనకార్డియం, క్యామోమిల్లా తూజా. రిలేషన్షిప్ చూసుకుంటూ ఉండాలి. బికాజ్ మోర్ సినా అండ్ క్యామోమిల్లా ఆర్ సూపర్ఫిషియల్ డ్రగ్స్, వాటికంత యాంటీమయాజ్మెటిక్ యాక్షన్ లేదు. అందుకని సినాతో కొంచెం తగ్గి ఆ తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చి తగ్గట్లేదు అంటే చూసుకోవాలి మెంటల్ సిమ్టమ్స్. అలాగే జలాపా అని ఒకడు ఉన్నాడు, వీడు పగలు బాగానే ఉంటాడు, రాత్రంతా ఏడుస్తూ ఉంటాడు, విపరీతమైన ఒళ్ళు విరుచుకుంటాడు, వీడు తిక్కగా పేచీగా ఉంటాడు, అస్సలు చెప్పిన మాట వినడు. ఏంటో తెలియదు, బేబీ రాత్రంతా ఏడుస్తూనే ఉందండి అంటారు. రాత్రంతా విరుచుకుని ఏడిచేస్తుంటాడు, వెనక్కి విరిచేసుకుంటాడు. జలాపాలో ఇలా వెనక్కి విరుచుకుని ఏడిచేస్తూ ఉంటాడు. టిపికల్ జలాపా సిమ్టమ్. నైట్ పడుకోడు, జలాపా ఒక డోస్ వేస్తే ఫట్మని తగ్గిపోతుంది. ఏమీ చూడక్కర్లేదు, జలాపా వేయండి చాలు. లైకోపోడియంలో కూడా ఉంటుంది, కానీ స్ట్రెచ్చింగ్ అది ఉండదు. కానీ వీడు పగలు ఏడుస్తాడు, రాత్రి బాగానే పడుకుంటాడు. చూసుకోవాలి మొడాలిటీస్. సినాతో కొంత తగ్గిన తర్వాత జాగ్రత్తగా చూసుకుని లైకోపోడియం వేయాలి. లైకోపోడియంలో ఇంట్లో విపరీతమైనటువంటి పేచీ పెడతారు, తిక్క పేచీలు. బయటకు వెళ్తే వాళ్ళు అసలు మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటారు పిల్లలు. లైకోపోడియం చాలా ఇంపార్టెంట్ మొడాలిటీ. పట్టుకోవాలి మనం, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి బేబీని. అలాగే సినా తర్వాత క్యామోమిల్లా తర్వాత కొన్ని కేసెస్లో మాస్కస్ పడుతుంది, చూసుకుంటూ ఉండాలి. యూజువల్గా మాస్కస్, లైకోపోడియము, సల్ఫరు, ఎనకార్డియము, తూజా, ఈ రెమెడీస్ ప్రీవియస్గా ఇది వరకు కొన్ని రెమెడీస్, కొన్ని ఫ్రీక్వెంట్గా సినా పడడం, ఎపికాక్ పడడం, యాంటిమోనీ క్రూడ్ పడడం, క్యామోమిల్లా పడడం జరిగిన తర్వాత వస్తారు పెద్దవాళ్ళంతా రంగంలో. యూజువల్గా ముందు రారు, వీళ్ళు కొంచెం లేటుగా వస్తూ ఉంటారు. కొంత మాస్కస్లో ఎలా ఉంటుందంటే బాగా చిన్న ఏజ్ నుంచి ఓవర్ కేరు, ఓవర్ ప్రొటెక్షను, ఓవర్ ఇంపార్టెన్సు. చూడన్న బుజ్జి, చూడు బుజ్జి, చూడు 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 అన్నా, నిన్ను కొట్టేసాం. ఒక ఏజ్ దాకా ఇది బాగుంటుంది, నిన్ను కొట్టిందా నేల, ఇప్పుడు నేల కొడతా హట్ తన్నేసాం అంటారు, బాగుంటుంది ఒక ఏజ్ దాకా.
ఇక కొంత ఏజ్ జరిగిన తర్వాత ఆ ప్రాక్టీస్ని పేరెంటింగ్లో మనం స్టాప్ చేసేయాలి. కొంత పేషెంట్ కిడ్ నాలెడ్జ్ వచ్చాక ఒక 1 year దాటిన తర్వాత నుంచి ఇంకా అలాంటివి చేయకూడదు. ఇంకా అక్కడి నుంచి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళు దాన్ని స్పెషాలిటీగా తీసుకుంటారు. స్పెషాలిటీగా తీసుకుని మాస్కస్లో ఉండేటువంటిది ఏంటంటే వాళ్ళు అన్ని రకాల టెక్నిక్స్ని ఉపయోగించి వాళ్ళకి కావాల్సింది చేసుకోవటం. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి దగ్గర మాస్కస్లోనూ ఉంటుంది, అన్ని మాస్కస్ కేసుల్లోనూ. నాకు సెల్ కావాలి, అమ్మ మనకి స్తోమత లేదు, ఈవేళ నుంచి నేను అన్నం తిన్నా, పో నీకు అదే శిక్ష, నాకు సెల్ కొని పెట్టవా. లేదా గట్టిగా అరవటం, ఊరంతా వినపడేటట్టు అరవటం, గట్టిగా కేకలు వేసుకోవటం, తల్లి చేతులు ఇలా కొట్టేసుకోవటం, గోడ కొట్టేసుకోవటం. ఏ టిపికల్ మాస్కస్ వే ఆఫ్ రెస్పాండింగ్. ఇంకా పెద్దవాళ్ళు, పెళ్ళి అయిపోయింది, భర్త మల్లెపూలు తేలేదు ఆ రోజు, ఇంకా ఆ రోజు అయిపోయినట్టే. లేదా పాపం భర్త ఆఫీస్ నుంచి లేటుగా వచ్చారు, ఆ రోజు 6 గంటలకి వస్తానండి, ఏదో బాస్ ఏదో పని చెప్పాడు, 8 అయిపోయింది, ఇంకంతే. ఆ రోజు ఇంట్లో కురుక్షేత్రమే, సామాన్లు విరగొట్టేయటం, భర్త మీద చేయి చేసుకోవటం. క్రానిక్ మాస్కస్ పేషెంట్స్లో పాపం హస్బెండ్ కనుక కొంత ప్యాసివ్గా ఉంటే వాళ్ళని ఇలా గోడతో గీరేస్తారు పాపం, అంత ఎక్కువ ఉంటుంది మాస్కస్ క్యారెక్టరైజేషన్. ఆల్ టైప్ ఇది నేను ఎక్స్ప్రెస్ చేసింది, ఎక్స్ప్రెస్ చెయ్యనివి కూడా ఉంటాయి. కన్నీ రాఫ్టింగ్ ఉంటుంది, ఎలా వాడి తాలూకు వీక్నెస్ ఏంటో స్టడీ చేసి అవతల పెర్సన్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవటం. మీరు ఆశ్చర్యపోతారు, మాస్కస్ చిల్డ్రన్ ఐస్ క్రీమ్ కావాలి అంటే పాపం నలుగురిలోనూ ఉంటే అలాంటి బిహేవ్ చేస్తే పరువు పోద్దేమో అనుకుంటాడు తండ్రి. ఓ 3-4 years కిడ్, అందుకని నాన్న ఇక్కడ అందరూ ఉన్నారు కదా అనేస్తాడు. కాబట్టి అందరూ ఉన్నారంటే చాలు వీడు ఇంక రెచ్చిపోతాడు, ఇంక వీడు కింద పడిపోతాడు, దొరిలేస్తాడు, ఇలా కొట్టేస్తాడు. అలా చేయకూడదు అందరూ ఉన్నారంటే వీడు ఇంకా చేసేస్తూ ఉంటాడు. మాస్కస్ వాడు, టిపికల్ మాస్కస్. వాడు అలా అన్నాడా వీడికి అర్థమైపోతుంది, అమ్మ ఇదనమాట వీడిది. అలా ఎదుటివాడి వీక్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని దానివల్ల తన పంతం నెగ్గించుకోవటం అనే దానికి కెంట్ పెట్టిన పేరు. దీస్ పీపుల్ విల్ షో ఆల్ టైప్స్ ఆఫ్ కన్నీ రిసార్ట్స్ అంటాడు. కన్నింగ్ రిసార్ట్స్, క్రాఫ్టీ రిసార్ట్స్, ఏదో సంథింగ్ క్రాఫ్టీ అనుకోండి. చాలా తెలివితేటలతో ఎగ్జిబిట్ చేసి వాళ్ళ తాలూకు పంతం ఎలా నెరవేర్చుకుంటే బాగుంటుందో అలా నెరవేర్చుకుంటారు. అది మాస్కస్ అంటే. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలి వాళ్ళ దాకా కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి మాస్కస్. అలాంటి వాళ్ళలో మాస్కస్ ఇండికేట్ అవుతుంది. అయితే మాస్కస్ చెప్పాను కదా, పెద్దవాళ్ళు వీళ్ళు భీష్ముడు, ద్రోణుడు ఆ టైపు. వీళ్ళని ఫస్టే ఎగ్జిబిట్ చేస్తే పెద్దగా రెస్పాన్సెస్ రావు. అందుకని ఎక్యూట్ రెమెడీస్తో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆ గ్యాప్ చూసి తోసేయాలి. ఇవి అంటే ఫిజికల్గా అప్పుడు ఏ జలుబు, దగ్గు, కడుపు నొప్పి ఇలాంటివి ఏం లేనప్పుడు పేషెంట్ అంతా బాగానే ఉంది అన్నప్పుడు ఈ క్రానిక్ మందు వేసేయాలి, రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఎక్యూట్ వచ్చిందనుకో మళ్ళీ అవే ఉపయోగపడతాయి. అందుకని అప్పుడే అవి వేసి ఉపయోగం లేదు. అందుకని అవి వేసుకుని కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి బాగా సెట్ అయ్యాడు అన్న తర్వాత ఇది తోసేయాలి మాస్కస్. సో ఇది మనకి పెడియాట్రిక్స్ గురించి డిఫరెంట్ రెమెడీస్, అలాగే డిఫరెంట్ కండిషన్స్. ఓకే, ఇక్కడతో మనం ఈ పెడియాట్రిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని మనం ఐ థింక్ వీఆర్ కంప్లీటెడ్, వీఆర్ డన్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దీస్ సెషన్స్? సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, అల్యూమినా ఇక్కడ కంపారిజన్ ఎలా ఉంటుంది సార్? క్రాస్ బిహేవియర్ లో అల్యూమినా ఎలా ఉంటుంది సార్? దేంట్లో సార్? అల్యూమినా సార్. అదే ఎందులో?
క్రాస్ బిహేవియర్ ఆఫ్ కిడ్స్ విత్ కాన్స్టిపేషన్ సార్. కాన్స్టిపేషన్, ఓకే ఓకే. అదే అల్యూమినాలో కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది. చాలా మంది కొంచెం స్పెసిఫిక్ కూడా వేస్తూ ఉంటారు అల్యూమినాలో మోర్ డ్రైనెస్ ఉంటుంది నా అబ్జర్వేషన్లో. అంటే ఒక రకమైన ఇన్యాక్టివిటీ ఆఫ్ రెక్టమ్ ఉంటుంది, మోర్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉంటుంది. అంటే అల్యూమినా పిల్లలు చాలా స్లోగా ఉంటారు, మైల్ స్టోన్స్ డిలే అవ్వడం, పెద్దగా ఆడుకోకపోవడం, పెద్దగా పేచీ పెట్టకపోవడం, బాగా డల్గా ఉండడం. అంటే నార్మల్ యాక్టివిటీ కన్నా పార్ లెవెల్ ఉంటుంది, అది నా ఉద్దేశం. అంటే పూర్తిగా సిఫిలిటిక్ చిల్డ్రన్ అని కాదు, సిఫిలిటిక్ చిల్డ్రన్ కాకపోయినప్పటికీ నార్మల్ యాక్టివిటీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది అల్యూమినాలో యూజువల్గా. అలాంటి పీపుల్లో వచ్చే కాన్స్టిపేషన్లో డెఫినెట్గా అల్యూమినా అల్యూమెన్ ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే రెక్టంలో కనిపించే స్లోనెస్ బాబు యాటిట్యూడ్ లో కూడా కనిపిస్తుంది. అంటే మరీ నేను చెప్పేది ఏంటంటే ఏమంటే బాగా స్లోగా ఉన్నారు అది కాదు, కొంచెం మనకు తెలుస్తుంది కదా, జనరల్ గా సోషల్ మొబిలిటీ తక్కువ ఉంటుంది, పిల్లలతో ఆడుకోరు, లేదా డల్ గా ఉంటారు, మైల్ స్టోన్స్ కూడా రావాల్సినవి రావు, ఎక్కువ నవ్వు ఉండదు, ఎక్కువ ఏడుపు ఉండదు, అలా అన్నమాట. కొంచెం స్లో కనపడుతుంది, పార్ లెవెల్ కన్నా స్లో కనపడుతుంది. సార్ ఇంకోటి సార్, నేను లాస్ట్ 2 years లో అబ్జర్వ్ చేసింది 3 న్యూ బార్న్ బేబీస్ సార్. డైలీ మార్నింగ్ స్నానం, అంటే సింగిల్ కేస్ కాదండి, 3 కేసెస్లో ఇది అబ్జర్వ్ చేశాను ఇంటి పక్కనే. మార్నింగే స్నానం చేయించేటప్పుడు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నానం చేయించేటప్పుడు అసలు తిక్క పేచి విపరీతంగా ఏడ్ చేస్తారండి. ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దాట్? ఆ ముగ్గురులోనే నాకు అది కనిపించిందండి. మంచి క్వశ్చన్ సార్, అది చాలా మంచి క్వశ్చన్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే అది ఏ సెన్సిటివిటీ, అది ఇదేనా టచ్ సెన్సిటివా. అంటే ఉదాహరణకి ఎక్కువగా చాలా మంది వేడి నీళ్ళతోనే స్నానం చేస్తారు చంటి పిల్లలు, మీకు తెలిసే ఉంటుంది, చన్నీళ్ళు ఎవరో చేయించారు నాకు తెలిసి. సో అది కొంత హీట్ సెన్సిటివిటీ వల్ల వస్తుంది అనుకోండి. అంటే పేషెంట్ కనుక, బేబీ కనుక ఎక్కువ చల్లదనం కోరుకుంటున్నారు, ఈ వేడి వాటర్ వాడికి ఇష్టం ఉండట్లేదు, ఈవెన్ వేడి వాతావరణం పడట్లేదు, కొంచెం గాలి తగిలితే వాడికి చాలా హాయిగా ఉంటుంది, చల్లదనం తగిలితే హాయిగా ఉంటుంది అనుకోండి, అదే మోర్ ఆఫ్ హీట్ కోల్డ్ మొడాలిటీలోకి వెళ్తుంది. లేదా వాషింగ్ ఎగ్రవేషన్, అంటే వాటర్ వాషింగే వాడికి నచ్చట్లేదు అనుకోండి, అది కూడా ఒక మొడాలిటీలోకి వెళ్తుంది, ఆ టైప్. లేదా ఒక్కొక్కసారి పోసేటప్పుడు స్పీడ్, అంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం స్లో అల్యూమినా గురించి, స్పీడ్ అంటే ఏదైనా స్పీడ్గా జరిగింది అనుకోండి, అంటే ఫస్ట్ సబ్ క్లాస్ చెందిన వాళ్ళు అనుకోండి బేబీస్, సడన్ గా స్పీడ్ని వాళ్ళు తట్టుకోలేరు. పల్స్టిల్లా, ఓపియం, నక్స్ వాస్కెటా, క్యాంఫర్, ఈ చిల్డ్రన్కి ఎలా ఉంటుందంటే ఆ ఫేజు ఏదైనా అన్ఫెమిలియర్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అది కూడా ఒక కారణం అవ్వచ్చు. అందుకని మనం ఏ కారణం అనేది కొంత స్లోగా, అంటే ఈ మొడాలిటీని తీసుకుని దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ మొడాలిటీ మీరు అన్నది, దాంతో పాటు కన్కామిటెంట్గా ఏం రన్ అవుతోంది కేసులో అనే దాన్ని కూడా తీసుకుని ఒక క్రక్స్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనం అది దేని వల్ల అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు, అలాంగ్ విత్ అదర్. ఆ ఒక్కదే మనం పట్టుకుని చేయలేము. సార్ ఇక్కడ క్యామమిల్లాను మోచస్ కి ఏమన్నా బాగా పోలికలు ఉంటాయా? అదే సార్, క్యామమిల్లా మోస్కస్ కూడా రెండు ఒకలాగే ఉంటాయి చాలా కేసెస్లో. అయితే క్యామమిల్లాతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆ ఫర్దర్గా ఇంక ఇంప్రూవ్మెంట్ రాదు, అలాంటి కేసెస్లో మోస్కస్ ఇండికేట్ అవుతుంది. అందుకని క్యామమిల్లా క్రానిక్గా చెప్పుకోవచ్చు మనం మోస్కస్. ఓకే సార్. కన్వల్సివ్ రెమెడీస్, ఓకే. అదే ఇఫ్
అందరూ గనక ఓకే అయితే ఇంకో సెషన్ పెట్టుకుందాం, నాకు అభ్యంతరం ఏం లేదు. ఈ కన్వల్జన్స్ సిఫిలిటిక్ చిల్డ్రన్ ఎలా ఉంటారు చెప్పుకోవడానికి, అది అందరూ ఓకే అయితే, అంటే యూజువల్ కండిషన్స్ అన్ని మనం చెప్పుకున్నాం, అవి కొంచెం నర్వస్ కండిషన్స్ డెఫినెట్గా అవి మనం డిస్కస్ చేసుకోవచ్చు. అందరూ ఓకే అయితే అలాగే రెస్ట్లెస్ డ్రగ్స్ కూడా చెప్పండి. ఓకే. ఇవాళ రోజున ఆ కండిషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సార్. ఏదండి? ఇవాళ రోజున ఆ కండిషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సార్, బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద పేరెంట్స్. అవునండి, అవునండి. నర్వస్ కండిషన్స్ ఎక్కువే కనిపిస్తున్నాయి సార్. ఓకే, ఏదైనా మనకి ఉపయోగపడేదే కదా సార్ సబ్జెక్ట్. తప్పకుండా సార్, తప్పకుండా. అంటే మీరు చెప్పుకుందాం అంటే డెఫినెట్గా చెప్పుకుందాం నెక్స్ట్ టైం, దాన్ని. రైట్, థ్యాంక్ యూ. ఓకేనా, స్టాప్ చేద్దామా? ఓకే సార్.